ఎనిమిది నెలల ఒకటి మాకు జీతాలు రాలే, మాకు బిల్లు రాలే, మాకు రాకుండా ధర్నాలు చేస్తాను, మాకు రాకుండా బిగిపోయినా మా బిల్లు వరంగల్ జిల్లాలో వరంగల్ మండలం కిలావరంగల్ మండలాలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొడుతూ అక్షయ పాత్రకు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అది ఈ రోజు అంటే 11 ఆగస్టు నుంచి అమలు చేయడం కోసం ఆల్రెడీ కార్మికులకు, ఎంఈఓలకు, స్కూల్లో హెచ్ఎంలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు ఎంతో శ్రద్ధతోటి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్లకు అనేక పెండింగ్ బిల్లులు కూడా దాదాపు 12 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వడం లేదు. అట్లాగే వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవి కూడా ప్రభుత్వం కల్పించకపోయినా పుస్తలు సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు మధ్యాహ్న భోజన కార్మికులు కొట్లాడుతున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హామీలను ఇవ్వకుండా, గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వకుండా, పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా, వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు 1000 రూపాయల నుంచి 3,000కు పెంచిండ్రు. అవి కూడా ఇవ్వకుండా ఇవన్నీ పెండింగ్ లో పెట్టి ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా దుర్మార్గంగా ఈరోజు అక్షయ పాత్రకు లాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈ రోజు సురేఖ మేడం గారి మంత్రి గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపట్టాము. మంత్రి గారు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. వీళ్ళంతా కూడా మహిళలు, అందరూ కూడా 50 ఏళ్ల పైబడి ఉండి ఈరోజు పిల్లలు చూడనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పథకాన్ని నిర్వహించుకుంటూ బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సాటి మహిళ అయినటువంటి మంత్రి గారు మా యొక్క సమస్యలను అర్థం చేసుకోరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇదేనా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు 7వ స్వేచ్ఛగా ఇచ్చినటువంటి 7వ హక్కుగా ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని చెప్పేసి కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కార్మికులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటాన్ని కూడా అణచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులకే అప్పజెప్పాలి. మాకేమున్నది ఆధారం? మాకున్న ఆధారం పోయింది. అప్పులు చేసుకొని పండుతాను, అప్పులు చేసి పండుతాను, బిల్లులు రాకుండా ఓపికపడతాను. అక్షయ పాత్రకి ఎట్లా ఇస్తారు? మాకు చెప్పకుండా ఎట్లా ఇస్తారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.